ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు రేకెత్తించేలా ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హుస్నాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు అన్నదమ్ముల్లాంటి రాష్ట్రాలు. ఇక్కడ తుఫాను ప్రభావంతో మా ప్రాంతం మునిగిపోయినా మేమది పూర్తిగా ప్రకృతి వైపరీత్యంగా తీసుకున్నాం. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ను గోస పెట్టలేదని తెలిపారు. అయితే ఏపీ కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడాన్ని తెలంగాణ ప్రజల దిష్టిగా పేర్కొనడం బాధ్యత రాహిత్యమైన విమర్శ అన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడేవారు వివేకవంతులా, అవివేకవంతులా అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య సౌరాష్ట్రం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ప్రత్యేకంగా బీజేపీతో పొత్తు ఉన్న ప్రభుత్వం ప్రతినిధి ఇలా మాట్లాడడం మరింత బాధాకరమని పేర్కొన్నారు. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణ బీజేపీ నాయకత్వం స్పందించవలసిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు. తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు పడతలేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి జరిగిందంటే ఆయన వివేకవంతుడో అవివేకవంతుడో నాకు తెలియదు. నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత రెండు రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రాలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న హుస్నాబాద్ కూడా మునిగింది. మేమేం ఆంధ్ర ప్రజలను తప్పుపడతలేదు, ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తా ఉన్నాం. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, విజ్ఞతగా వ్యవహరించు. ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకా సినిమా నటుడు కాదు, కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ, ఆంధ్ర కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలి తప్ప ఇటువంటి వైషమ్యాలను సృష్టించేటువంటి మాటలు మా నుంచి రావు, మీరు మాట్లాడద్దు.